ప్రస్తుతం అంతా గోషామహల్ సీనియర్ లీడర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇటు మూడు ప్రధాన పార్టీలు కూడా నువ్వా నేను అన్నట్టు పోటీ పడుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ పోటీ అనుకుంటున్నారు? ఏ పార్టీ కూడా ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఏ పార్టీ మీద మబ్బు చూపిస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ మీదే చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఆయన జరిపిన మంచి సంక్షేమ పథకాల వల్లనే ఇవాళ కూడా సునీత మేడంకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది జూబ్లీ హిల్స్ ప్రజలదే. కేసీఆర్ ఓన్ డిసిషన్ తీసుకోవాలి, ఆమెకి ఇద్దాము, ఆమెతో ఇచ్చేదో లబ్ధిపొద్దామని కాదు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా మాగంటి గోపీనాథ్ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క సుభిక్షంగా ఉన్న ప్రాంతాన్ని అన్నా మళ్ళీ మేము సర్వనాశనం చేసుకోదలుచుకోలేదని ఆ ప్రజల ఆలోచన మేరకే మనకు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా కలిసి సునీతమ్మ గారికి టికెట్ ఇవ్వమని చెప్పిన దాని ప్రకారంగానే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే సునీతకు టికెట్ ఇవ్వడం పైన కూడా అంటే ఇప్పుడు రీసెంట్ గా కూడా ఆమె పైన కేసులు పెట్టారు. అంతకు ముందుకు ఆమె రెండో భార్య అన్నట్టు ఆ ఇష్యూ ఒకటి అయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లు అదే గుర్తున్న బ్యాలెట్ పేపర్లు వంచుతున్నారు, ప్రజలను ఏదో కావాలని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నట్టుగా ఆమె పైన కేసులు పెడుతున్నారు. దానిపైన మీరేమంటారు? ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద జిహెచ్ఎంసీలో పెద్ద లేబర్ అనమాట ఆయన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ చెత్త ఉండే ఆ చెత్త ఎత్తుకపోవడము, ఎక్కడ పీ ఉంటే అది ఎత్తుకొని పోవడము. అంటే ఎట్లా ఉందంటే మా పీతి మీద రాయి కొడితే ఎట్లుంటుందో ఆ రేవంత్ రెడ్డి పాలన అట్లనే ఉన్నది. ఆయనకి ఏం తెలియదు, చెత్త ఎత్తడానికి నాలెడ్జ్ ఉండదు కదమ్మా. గుంపి మేస్త్రి ఏ ఆట మీద నిలబడితే 150 పోయే మేస్త్రి పనులు చేసేటోనికి దాని గురించి అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదే ఆలోచన చేసుకొని రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పక్కన దొవ్వించి మంచి ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వం రావాలని వాళ్ళందరం కూడా ఏకతట్టమై కంకణం కట్టుకొని ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు మంచి మెజారిటీతో చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా జర్నలిస్టులు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ముఖ మొత్తం ఇటే ఉన్నదమ్మా. ఇటు రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నారంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 సార్లు కూడా మున్సిపల్ మినిస్టర్ గా కేటీఆర్ ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ సరౌండింగ్స్ లో ఒక్కరోజు ఒక చెత్తను చూసినాడు కాదు, ఏం చేసినాడు కానీ ఈ రోజు మళ్ళీ అధికారం కావాలని కోరుకుంటున్నాడు అని మాట్లాడుతున్నాడు. కరెక్టే అండి. ఎందుకంటే కేటీఆర్ ప్రత్యేకంగా ఉండడం ఏంటంటే ఆయన మంచి చదువుకున్నాడు, ప్రజలని ఏ క్షేమంగా ఉంటే ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఈ పోస్ట్ అతనికి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆయన స్వయంగానే వహించి ఈయన ఇంత పరిపాలన చేసిండు. అంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఆయన ఎంత బాగా చేసిండంటే నగరాన్ని ఇవాళ మన తెలంగాణ ప్రజలు బయట పోయి బతికే అవసరం లేదు, బయటి దేశాలలో పోయి బానిస బతుకులు బతికే అవసరం లేదు, అక్కడ పోయి హోటళ్లలో పనిచేసుకునే అవసరం లేదు. ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ మనది ఒక లండన్ మాదిరిగా అమెరికా మాదిరిగా ఇక్కడ చేసుకోవాలని మన ఇవాళ ప్రత్యేకంగా హైటెక్ సిటీలో చూడండి, మనం ఒక లండన్లో పోయినంత స్వేచ్ఛగా ఇక్కడ జాబులు చేసుకుంటూ ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు. 1000 లక్షల జాబులు దొరికాయి. ఇవాళ వాళ్ళందరికీ ఉపాధి కూడా వాళ్ళందరూ కూడా మాకు బయట దేశంకి వెళ్ళలేదు, మేము అనుభూతి ఇక్కడ పొందుతున్నాం అనేసి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వస్తున్నారు. 4 రోజులు ఇక్కడ ఏదో మేము లండన్కి వెళ్ళి వచ్చినట్టుగా మాదిరిగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా జాబులు చేసుకుంటూ సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి ఆయన క్లీన్ అండ్ గ్రీన్గా నీట్గా ఎంత ప్రశాంతంగా చేసిందంటే మొత్తం జిహెచ్ఎంసీ తీసుకున్నారు. కాబట్టి ఇప్పటిదాకా మాకు వరద నీళ్లు అవ్వి నీళ్లు ఏది కూడా రాలే. రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడంటే కావాల్సుకొని పైపులాల మెయిన్ పైపులాల వాళ్ళ లేబర్లకు చెప్పి పైపులాల నింపి చెత్త చెదారం చేసి గత ప్రభుత్వం ఇది చేసి బురద జలాన్ని అవకాశం చేసుకొని ఆయన ఎన్నో చేసిండు. కానీ అది కాదు, రేవంత్ రెడ్డి ఎంత పాలన చెత్త పాలన. ఎందుకంటే ఆయన చెత్త కొండీల అడ్డ మీద నిలబడ్డాడు కాబట్టి అదే మైండ్ ఉంటుంది. కాబట్టి ఎంత మంచి చేసినా చెత్తని గుర్తుంటుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆమెని సొంత చెల్లినే చూసుకోలేనోడు ఇప్పుడు సునీతమ్మకు ఏ విధంగా అండగా ఉంటాడు అని మాట్లాడుతున్నారు. దానిపైన రాజకీయంగా సొంత చెల్లె అమ్మ అయ్య పనికిరాదమ్మా. అది రాజకీయం వేరే, పర్సనల్ వేరే. పర్సనల్ గా ఇంట్లో సొంత చెల్లెంది చూడండి, ఆమె అంత బాగున్నదా? ఆమె ఎందుకు చూడలేదు? రాఖీ కట్టుకుంటారు, వాళ్ళు అంతే హ్యాపీగా ఉంటారు. రాజకీయం వేరే, పర్సనల్ వేరే. పర్సనల్ గా చూడలేదు చేయలేదంటే అది వేరే విషయం. ఇది రాజకీయంగా చూడలేదంటే అది రాజకీయంగా. రాజకీయంలో రాజుది ఏముంటది? అందరూ సమానమే. ఎవరైనా సరే నా ఇంట్లో ఎదగాలి, నేనే బయట లొంగాలని ఉండదు కదా. అందరు కూడా సమానంగా ఉండాలి. కాబట్టి తప్పు చేసినా చెల్లె కానీ అయ్య కాదు దేవుడు కాదు పెట్టే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అది ఎవడైనా సరే పక్కన పెట్టాలి. మనకు ఫస్ట్ మూవ్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, లోక కళ్యాణం ఏం చేస్తే జరుగుతుంది అన్న ఆలోచన ఉన్నది బీఆర్ఎస్ పార్టీ.
ఇప్పుడు రీసెంట్ గా చేవెల్ బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో అందులో దాదాపు 19 మంది వరకు చనిపోయారు. మరి అంటే ఎందుకు ఈ దారుణాలు? మొన్న కూడా కర్నూలు ఇన్సిడెంట్ కూడా అయింది, ఆ తర్వాత ఇది కూడా అయింది. దీని గురించి ఏమంటారు? దీనికి కారణం రేవంత్ రెడ్డి. ఆ యొక్క 20 మందో 10 మందో 5 మందో 19 మందో ఇవాళైతే చావుకు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి మాత్రమే ఆ చావుకు కారణం. ఎందువలనంటే ఇవాళ చేవెళ్ళ రూట్లో మొత్తం అడుగు వేసి అడుగు తీయడానికి కూడా ఇవాళ అక్కడ ప్రజలందరూ కూడా రోడ్డు మీద వెళ్ళడానికి కూడా ప్రతిసారి కూడా వాళ్ళు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని బయటికి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుద్దో, ఏ గుంతల పడతామో ఏమైతుందని చాలా మంది చాలా ఇన్సిడెంట్లు జరిగి కాళ్ళు ఇరిగిపోవడం జరిగింది. ఎందుకంటే రోడ్డు చక్కగా లేదు. ఎందుకంటే మన చెత్త ప్రభుత్వం కదమ్మా, నాలెడ్జ్ లేని వ్యక్తి ఉంటేనేమో ఏదైనా చేసేది. అదే మా జిహెచ్ఎంసీ మినిస్టర్గా మా కేటీఆర్ గారు చేశారు కాబట్టి అప్పుడు గ్లాస్ మాదిరిగా ఉండే ప్రతి ఒక్క ఊరూరు పల్లె ఎంత పెద్దగా విసర్జన చేసి రోడ్లని బాగా చేశారు. కాబట్టి ఇవాళ చేవెళ్ళే బస్సు కార్యక్రమంలో ఎవరైతే చనిపోయారో ఆ కారణానికి మాత్రం శ్రీ రేవంత్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే పట్టించుకొని దిశ వానికి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్ మీదనే టార్గెట్ చేయడానికి మాత్రమే వాడు శపథం తీసుకున్నాడు. వాడు నిజమైన పాలకుడు అయితే పక్కన పెట్టాలి. నువ్వు ప్రజా సంక్షేమం చేసేటోనివి, ప్రజలు నిన్ను నమ్ముకొని నీకు ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పాలన రాజపాలన నువ్వు ప్రజలకు అందరికీ కూడా సేవ చేయడానికి నువ్వు పరిపాలించరా. కానీ నువ్వు ఏమైనా టేర్గెట్ వాడు అది చేసిండు వీడి చేసిండు అంటే మీరు మన పాలోళ్ళ ఆస్తుపాస్తుల కొట్లాటాలా? మీరు ఆ విధంగా కొట్లాడుతూ ఉన్నారు. అవసరం ఏమొచ్చింది నీకు కేటీఆర్ కేసీఆర్ మీద అడగడానికి? ఆయన కంటి గోటికి కూడా కానీ ఆయన పాలు ఏ కొన ఇస్సా కూడా నువ్వు పనికిరావు. నువ్వు ఆయన ఉంచిందంటే ఉమ్ములో కొట్టుకపోయే రకం మన రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనకొక్కటి సూటిగా చెప్తున్నా, ఇకనైనా మానుకొని ప్రజల సేవ చెయ్యి. నిన్ను నమ్ముకున్నారు, నువ్వు వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు వలుచుకొని కాదు, నువ్వు పార్టీకి సేవ చేయనికి వచ్చినావు, ప్రజల సేవ చేయనికే నువ్వు రాజు అయినావు. రాజు పరిపాలన చేస్తేనే నువ్వు మనిషివి, లేకపోతే నువ్వు చెత్త. తెలంగాణ ప్రజలందరూ ఉసురు తల్లి కుక్క సాగు వస్తావు.